హాయ్. అక్క ఇక ఎట్టకేలకి విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక పెళ్లి అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ త్రూ ప్రకటించేశారు. అసలు అనుకోలేదు, అంటే ఏదో ప్రేమ పక్షులే అంటే ఆడియన్స్ కావాలని చెప్పేసి ఇట్లా చేస్తుందేమో అని అనుకున్నాము, పెట్టేసారు. బట్ నిజంగానే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. పెళ్లి కార్డు ఇచ్చిరా? ఇన్స్టాలో పెట్టారు. ఇన్స్టాలో పెడతారండి. పెళ్లి చేసుకుంటే మంచిదేగా. మనలో ఎవరికైనా పెళ్లి కార్డు ఇస్తే మీడియా సభ్యులు అందరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తే చెప్పండి, అందరం వెళ్ళి ఫ్రీగా భోజనం చేసి వద్దాము. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి జీవితంలో అయినా మ్యారేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చేసుకోవాలి. కష్టపడినంతసేపు మనం కష్టపడతాం, డబ్బు సంపాదించుకుంటాం, ఎన్నెన్నో ఎంజాయ్ చేస్తాం. కానీ పెళ్లి అనేది ఒక పార్ట్ అనమాట, అది కంపల్సరీ ఉండాలి. చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. బ్రేక్ అయినవి కూడా మనం చాలా చూస్తా ఉన్నాము. వీళ్ళిద్దరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదని నమ్ముతున్నారు. ఇన్ కేస్ ఒకవేళ కనుక అట్లానే అనుకోని డివోర్స్ దాకా వెళ్తే ఒక ఆడియన్స్ కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కి కానీ వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి కానీ ఏ మెసేజ్? ఏం లేదండి, పెళ్ళి అన్నాక సమాజంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ గొడవలు పడతారు, అందరూ ఇడిపోతారు, అందరూ కలుసుకుంటారు. అది పెద్ద మ్యాటరే కాదు. ఓకేనా? మనం వాళ్ళు ఇడిపోతారేమో అని ముందే మనం ఎందుకు అనుకోవాలి? కలిసి ఉంటారేమో నిండు నూరేళ్ళు అనుకోవచ్చుగా. చాలా మంది విడిపోయారు, ఓకే, అండర్స్టాండింగ్ లేక విడిపోతారు. దానికి మనం ఏం చేయలేము. ఎవరి జీవితాలు మనం రాయలేము. మొత్తానికి పెళ్లి కూడా రాజస్థాన్లోనో గుజరాత్లోనో ఏడో చేసుకుంటారని చెప్పేసి న్యూస్ వస్తుంది. బట్ అంటే ఎందుకు హైదరాబాద్ అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళ సన్నిహితులు కానీ వాళ్ళ మధ్యలో చేసుకోవచ్చు కదా, అందులో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నెటిజన్స్ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఎందుకేముందండి, డబ్బు లేని వాళ్ళు హైదరాబాద్లో చేసుకుంటారు. ఆయనకి డబ్బులు బాగా ఉంది, వెళ్ళి అక్కడెక్కడ ఖర్చు పెట్టుకొని మంచి గ్రాండ్గా చేసుకుంటారు. ఎక్కడన్నా చేసుకుంటారు. ఎక్కడ సంపాదించాము అక్కడే అనలేదు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడో పుట్టాము, ఇక్కడికి వచ్చి బతకట్లే. అలాగే వాళ్ళ ఎంజాయ్మెంట్ మంచి ప్లేసెస్ ఉన్నాయేమో వెళ్తున్నారు. అయితే వాళ్ళేదో పెళ్లి చేసుకుంటే చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కన్నడ అది ఇది అని చెప్పి ఏం చెప్తారు? కులం కూడి పెట్టదండి, ఊర్లు కూడా కూడి పెట్టవు. మనం కష్టపడి బతికేటోళ్ళం. మనమే కాదు, ఎంత పెద్ద స్టార్లు అయినా కానీ ₹1 నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ మెస్ట్ నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి అలాంటి భేదాలు ఏవి ఉండవు. ఎవరికి ఎలా నచ్చితే అలా విచ్చలవిడిగా బతకండే. వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ హనీమూన్ అని చెప్తా. అంటే హనీమూన్ అని చెప్పాలి కదా.